నేటి రాశి ఫలాలు వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి మీకు లబ్ధిని చేకూరుస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము ఆశించిన అభివృద్ధి అనేది పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి భాగ్యయోగం అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వారు ఎవరైతే వివాహ యత్నాలు చేస్తున్నారో వారు వివాహ విషయంలో శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆస్తి పంపకాలలో అనుకూలత అనేది కలుగుతుంది. తండ్రి తరపు వారి నుండి శుభవార్తను అందుకుంటారు. ఇక సోదర మైత్రి అనేది కలుగుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు మరింత అభివృద్ధి అనేది కలుగుతుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలను లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మీ మాట తీరుతో 10 మందిని మెప్పించగలుగుతారు. పెద్దలను గౌరవించడం ద్వారా మీరు అందరిలో ప్రత్యేకతను చాటుకుంటారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఈరోజు ప్రతి విషయంలోనూ కార్యసాధన అనేది కలుగుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, ఉద్యోగాన్ని కానివ్వండి తిరిగి పొందే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శుభవార్తలు అందుతాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తిగా నడుం బిగించి పూర్తి చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. వ్యతిరేక వర్గాల వారికి కూడా మీ అడుగుజాడల్లో నడుస్తారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ భావాలను తెలియజేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మరింత పురోగతిని సాధిస్తారు. రాజకీయవేత్తలు క్రీడాకారులకు అన్నింటా అనుకూలమైన ఫలితాలను లభిస్తాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేవి ఎదురవుతాయి. వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు వృషభ రాశి వారు నారసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.